నమస్తే వెల్కమ్ టు JR7 మీడియా. అందరైతే ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎవరంటే మన అక్కినేని అఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మస్తు ఖుషి అవుతున్నారు. ఎందుకంటే ఈరోజు మన అక్కినేని అఖిల్ పెళ్ళి అయితే జరిగిపోయింది హ్యాపీగా. సో పెళ్ళి ఎక్కడ జరిగింది అసలు ఏంటి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అంటే చాలా మందికి ఇంకా తెలీదు పెళ్ళి అయినట్టు కూడా. అయితే వీటి డీటెయిల్స్లోకి వెళ్తే ముఖ్యంగా అసలు అక్కినేని అఖిల్ వైఫ్ ఎవరు అని చెప్పేసి చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ పడిపోయింది. అలాగే అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు అని ఎవరికి తెలియదు. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వాళ్ళైతే కాదు కాబట్టి సో చాలా వరకు అయితే తెలియదు. సో నేను అంటే అసలు ఏంటి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ నేను చెప్తాను. సో అక్కినేని అఖిల్ గురించి మనం చూసుకున్నట్లయితే చాలా సినిమాలు చేశాడు. కాకపోతే చాలా వరకు సినిమాలన్నీ ఫెయిల్యూర్ అయినాయనే చెప్పుకోవచ్చు. అంటే చాలా తక్కువలో తక్కువ ఒకటో రెండో సినిమాలు మాత్రమే హిట్ అయినాయి. మిగతా అన్ని అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత విషయానికి వస్తే 2017లో చూసుకున్నట్లయితే అక్కినేని అఖిల్ ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ ఎవరైతే ఉన్నారో అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. సో ఆ క్రమంలోనే అప్పుడే సమంత అండ్ ఇటువైపు నాగ చైతన్య కూడా వివాహం జరిగింది. అదే సమయంలో ఇక్కడ ఈ అమ్మాయి ఎవరైతే శ్రియా భూపాల్ ఉందో తనతో ఎంగేజ్మెంట్ అయితే జరగడం మనందరం చూసాము. కాకపోతే అసలు అది డీటెయిల్స్ కూడా లేకుండా అంటే అసలు ఏం జరిగిందో కూడా తెలియకుండా విడిపోయారు అని కూడా మనం చూసాము. అంటే దాని గురించి ఒక క్లారిటీ కూడా ఇప్పటివరకు అయితే లేదు. బట్ అలా అంటే 2017లో అయిపోయాక ఇప్పుడు మళ్ళీ తను ప్రేమించి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అసలు ఎవరు ఈ అమ్మాయి ఏంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి, చాలా రిచ్ అది ఇది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. కానీ అనుకున్నంత ప్రొఫైల్ అయితే కాదు అని చెప్పేసి అంటే మనం చూసినంత ప్రకారం మనం ఎక్స్పెక్టేషన్ చేసినంత ప్రొఫైల్ అయితే కాదని చెప్పుకోవచ్చు. మెయిన్గా అమ్మాయి అయితే హైదరాబాద్లో పుట్టింది, జన్మించింది హైదరాబాద్లో పుట్టింది. కాకపోతే ఆ అమ్మాయి ఉండింది మొత్తం ముంబైలో ఉంది. సో ఆమె నివసించేది మాత్రం ముంబైలో, పుట్టింది మాత్రం హైదరాబాద్లో. అటు చూసుకున్నట్లయితే ఆమె యాక్ట్రెస్ కాదు. అలాగే ఇంకా అంటే అందరూ బేసిక్గా అనుకుంటారు కదా హీరో అంటే అరే ఆమె హీరోయిన్ ఎక్కడ చూడలేదు అని చెప్పేసి. సో బేసిక్గా ఆమె ఏంటి అంటే ఆ అమ్మాయి పేరు వచ్చేసి జైనబ్ అనమాట. జైనబ్ ఆవిడ ఏంటంటే ఒక బిజినెస్ ఉమెన్. మెయిన్గా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక బిజినెస్ ఉమెన్ క్రియేటర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో తనైతే ఒక పర్ఫ్యూమ్ ఏదైతే ఉందో ఆ పర్ఫ్యూమ్ని బీ స్పోకెన్ పర్ఫ్యూమ్ అనేది అదొకటి రిలీజ్ చేసింది. ఆ తర్వాత వన్స్ అపాన్ ది స్కిన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అనేది ఆమె నడిపిస్తుంది. అంటే స్కిన్ కేర్కి సంబంధించిన క్లినిక్ టైప్లో ఒక వన్స్ అపాన్ ది స్కిన్ అని చెప్పేసి అది మీరు ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నట్లు వస్తుంది. సో అదొకటి ఉంది. అండ్ అందులోనూ ఈమె ఏదైనా యాక్ట్ చేసిందంటే ఒక చిన్న సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో పెద్దగా అంటే అనుకున్న ఎక్స్పెక్టేషన్ అంటే జనాలందరూ ఎక్స్పెక్టేషన్ చేసినంత ప్రొఫైల్ అయితే కాదు. కాకపోతే ఈ బిజినెస్ కూడా ఏదైతే ఉందో భారీ ఎత్తున అయితే ఏం లేదు. సో నార్మల్గానే అలా ఉందన్నమాట. సో ఈవిడ ఇంకా ఇప్పుడు ఏదైతే అన్నపూర్ణ స్టూడియోలో ఈరోజు వివాహం అయితే జరిగింది. కానీ భారీ ఎత్తున మరి ఇంకా రిసెప్షన్ కానీ ఫర్దర్గా పెద్ద పార్టీ అయితే రాజస్థాన్లో అయితే ప్లాన్ చేస్తున్నట్లయితే మన వరకు సమాచారం వచ్చింది. చూడాలి మరి ఇంకా. సో జైనబ్ అంటే ఒక అమ్మాయి ఇంతకుముందు చూసుకున్నట్లయితే గతంలో ఫ్యాషన్ డిజైనర్ ఉండే. సో ఆమెకు కూడా అంటే అంత పెద్దగా అంటే ఎవరైనా ఎక్స్పెక్టేషన్ ఉంటాయి కదా హీరో వైఫ్ అంటే ఏంటి ఎలా ఏంటి అని చెప్పేసి. సో అందరూ అనుకుంటున్నంత పెద్ద ప్రొఫైల్ అయితే అంటే లైక్ ఫ్యాన్స్ బేస్ ప్రకారం చూసుకున్నట్లయితే అంత పెద్ద ప్రొఫైల్ అయితే కాదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా నార్మలే అదనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే పర్ఫ్యూమ్ ఏదైతే ఉందో పర్ఫ్యూమ్ అంటే ఇక్కడ కాదు అంటే మన సైడ్ కాకుండా సో అదర్ స్టేట్లలో అక్కడక్కడ కొంచెం బాగా పర్ఫ్యూమ్ అనేది చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇక్కడ వాళ్ళకైతే ఎవరికి తెలియదు. అలాగే స్కిన్కి సంబంధించిన వెబ్సైట్ కానీ ఆ క్లినిక్ కానీ తనది ఏదైతే ఉందో అది కూడా అంటే అంత హైప్ అయితే ఏం కాదు. తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో ఆమె ప్రొఫైల్ కూడా చూసుకున్నా కానీ చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో వీళ్ళ ఫ్యామిలీ విషయానికి వస్తే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే ఫ్యామిలీ కూడా మొత్తం బిజినెస్ సంబంధించిన వాళ్ళే. అంటే ఇండస్ట్రీకి చాలా తక్కువ ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఉన్న వ్యక్తులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో టోటల్గా వాళ్ళది మొత్తం బిజినెస్ వైపు. ఇప్పుడు అక్కినేని అఖిల్ ఫ్యామిలీ అంటే మనం ఎప్పటి నుంచో దాదాపుగా చూస్తున్నాము.
సో వాళ్ళు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. బట్ ఈ అమ్మాయి ఏంటంటే మొత్తం ఇండస్ట్రీలో లేకుండా మొత్తం బిజినెస్ కి సంబంధించిన ఫ్యామిలీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ నాగార్జున గారు ఎవరైతే ఉన్నారో అంటే చాలా మంది మాట్లాడుతున్న విషయాలు మనం చూసుకున్నట్లయితే, సో నాగార్జున గారు 2 పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇక్కడ అంటే కొడుకు అంటే ఎవరో ఒక్కరికి వస్తుంది కదా, బట్ ఇక్కడ ఇద్దరు అలాగే పెళ్లిళ్ళు అలాగే జరిగాయి. అందుకని ఈసారి అంత ఆర్భాటం లేకుండా ఏదో నార్మల్ గా అలా అంటే అన్నపూర్ణ స్టూడియోస్ లోనే కానీ ఇటు వైపు చూసుకుంటే నాగ చైతన్య వివాహం కానీ అంత ఆర్భాటం లేకుండా 2వ పెళ్లిలు కాబట్టి చాలా నార్మల్ గా సాఫీగా ఏదో కావాల్సిన వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేసి సో అలా చేశారు అని చెప్పేసి అయితే చాలా మంది అంటున్నారు. సో ఇంకా చూద్దాం మరి ఈ పెళ్ళైనా ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఒక అంటే ఫ్యాన్స్ అందరికీ ఒక విచిత్రం ఏంటంటే అక్కినేని అఖిల్ గారు చూసుకున్నట్లయితే ఏదైతే తన ఫియాన్సీ ఉందో తన వైఫ్ ఉందో తనది స్టేటస్ లైక్ ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటో అప్లోడ్ చేసినారు. కానీ బేసిక్ గా అప్లోడ్ చేసినప్పుడు ఎవరైనా కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళది ఇన్స్టాగ్రామ్ ఐడి ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. బట్ ఇక్కడ అక్కినేని అఖిల్ అక్కడ ఆవిడ ఎవరైతే ఉన్నారో జైనబ్ తన వైఫ్ అకౌంట్ ఎక్కడ కూడా తను మెన్షన్ చేయలేదు. అలాగే కామెంట్స్ సెక్షన్ కూడా ఆఫ్ చేసుకున్నారు. ఓకే, ప్రీవియస్ లో అలాంటిది ఒకటి జరిగింది కాబట్టి దానికోసం ఆఫ్ చేసుకున్నారు అని అనుకుంటే అసలు ఆయన వైఫ్ ది ఎక్కడ కూడా జైనబ్ది ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఎక్కడ పెట్టలేదు. కాకపోతే మనం చూసుకున్నట్లయితే 53,000 మంది మాత్రమే ఫాలోవర్స్ ఉన్నారు. నేను చెప్పాను కదా చాలా 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 తక్కువ, అంటే ఒక కామన్ పీపుల్స్ ఎలా ఉంటారో అలా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆమె అకౌంట్ చూసుకున్నట్లయితే జస్ట్ 50,000 మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. సో పెద్దగా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు. బట్ కొన్ని వెబ్సైట్లలో అయితే అరే ఇంకా ఏదో అయిపోయింది, ఏదో పెద్ద బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి అట్లా క్రియేట్ చేసి సృష్టిస్తున్నారు. కానీ సో జనాలందరూ అనుకున్నంత బ్యాక్గ్రౌండ్ అయితే ఏం కాదు. సో నార్మల్ కామన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ మాత్రం చాలా స్ట్రాంగ్ గా చాలా గట్టిగా వెనకాల మంచి బిజినెస్ వాళ్ళు అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఈ పెళ్లిళ్ళైనా అన్నతమ్ముళ్ళు అయితే పెళ్లిళ్ళు అయితే చేసుకోవడం జరిగింది సక్సెస్ఫుల్ గా. మరి ఈ పెళ్లిళ్ళైనా ఉంటాయా లేదంటే మరి ఫర్దర్ గా ఏం జరుగుతుంది అనేది చూద్దాం.